సినిమా లవర్ అంటే సంధ్య 35mm ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది సంధ్య 35mm, సంధ్య 70mm. నేను దివానా సినిమాకి అయితే వచ్చిన. సో ఇది బైక్ పార్కింగ్, మనము బైక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, కార్స్ అయితే బయట పెట్టవచ్చు. సో 20 రూపీస్ ఉంటుంది టికెట్. సో ఇది బాల్కనీకి ఎంట్రీ, కింద నుంచేమో మనకి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఇది డాల్బీ అట్మాస్ స్క్రీన్, మనకి ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ ఉంటుంది. ఇది మన ఆడిటోరియం. టోటల్గా 2 బాక్స్ సిట్టింగ్స్ ఉంటుంది. కాకపోతే కాషన్ ఏంటంటే మీకు బాక్స్ సిట్టింగ్లో అయితే సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఓన్లీ బయట ఉన్న స్పీకర్స్ నుంచి సౌండ్ లోపలికి వస్తుంది. సంధ్య 35mmలో 1050 సీట్స్ ఉన్నాయి టోటల్గా. మీరు ఇప్పుడు చూసే సీటింగ్ మొత్తము సి టైప్ సీటింగ్. సో కర్వ్డ్ స్క్రీన్ అండ్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి పైన అయితే. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే. ప్రొజెక్షన్ రూమ్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ ఇది. బ్యాక్ సైడ్ 2 సబ్‌వూఫర్స్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ రేర్ స్పీకర్స్. 6 రేర్ స్పీకర్స్ ఉన్నాయి. రేర్ స్పీకర్స్ ప్లేస్మెంట్ ఆడ్ అనిపించింది నాకు. ఇండియా 35mm నీడ్ అండ్ అప్గ్రేడ్ మ్యాన్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని స్పీకర్స్ ఉన్నాయి. సో వైర్స్ అన్ని బయట ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. ఫ్యాన్స్, ఇంటీరియర్స్, సీటింగ్ క్వాలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ కావాలి. సంధ్య 35mm ఐకానిక్ థియేటర్. ఇది ఇంకా అప్గ్రేడ్ అయితే మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఫ్రంట్ సర్కిల్ అండ్ థర్డ్ క్లాస్ సీటింగ్ ఉంది. సీటింగ్ కుషనింగ్ అయితే బాగుంటుంది, కానీ హెడ్ రెస్ట్ కొంచెం ముందు ఉంటే ఇంకా బాగుండేది. సో థియేటర్ సీటింగ్ వచ్చేసి మొత్తం స్టీప్ టైప్ ఉంటుంది. మనకి కింద పార్కింగ్ నుంచి సీటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది స్టీప్ ఎట్లుందో. స్క్రీన్ కూడా మనకి కర్వ్డ్ స్క్రీన్. నేనైతే మూవీకి వెళ్ళినప్పుడు స్పెషల్ లైటింగ్ అయితే ఆన్ చేయలేదు సంధ్య 35mm. నేను చాలా వీడియోస్లలో చూసిన సంధ్య 35mm లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ రేర్ సీటింగ్. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సంధ్య 35mmలో బార్క్ 2K ప్రొజెక్షన్ వాడుతున్నారు. అండ్ నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్స్ అబ్జర్వ్ చేస్తున్నా స్క్రీన్ పైన. వెన్ ఇట్స్ టోటలీ వైట్, బాక్స్ సీటింగ్ నుంచి కూర్చొని చూసేటప్పుడు మనకి ప్రొజెక్షన్ క్వాలిటీ కుడ్ బి బెటర్ అనిపించింది. వీక్ డేస్లో మూవీకి వెళ్ళేవారు ఫ్యాన్ కింద ప్రిఫర్ చేయండి సీటింగ్. టోటల్గా 26 సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 10, బ్యాక్ సైడ్ 6 అండ్ 16 అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి. నేను రికమెండ్ చేసే సీటింగ్ V2H. సీట్ నెంబర్ 10 నుంచి 25 వరకు ఏ సీటింగ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ వచ్చేసి సీట్ లైటింగ్. ఈ సీట్ లైటింగ్ మనకి మూవీ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఇది చాలా ఇరిటేట్ చేస్తుంది. సో మూవీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లైట్స్ బంద్ చేస్తే చాలా బాగుంటుంది. హియర్ ఈస్ ద సౌండ్ క్వాలిటీ ఆఫ్ సంధ్య 35mm డాల్బీ అట్మాస్. ఈ వీడియోకి 1K లైక్స్ తీసుకొస్తే మీకు ప్రొజెక్షన్ రూమ్ది టూర్ చూపిస్తా. సో వాట్స్ ఇన్సైడ్ సంధ్య 35mm ప్రొజెక్షన్ రూమ్ అండ్ సౌండ్ క్వాలిటీకి వాడే యాంప్లిఫైయర్స్, ప్రొజెక్టర్ ల్యాంప్, మనం లేజర్ ప్రొజెక్టర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.